మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ముందు ఎంఆర్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ మీద దాడిని ఖండిస్తూ ఆందోళనకు దిగారు. దాడి చేసి ఇన్ని రోజులైనా ప్రభుత్వాలు స్పందించడం లేదని, ప్రతిపక్షాలు సైతం స్పందించకపోవడం బాధాకరమని ఎంఆర్ఎఫ్ నాయకులు వాపోయారు. ఇప్పటికైనా నిందితుడిని గుర్తించి అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని కోరారు. లేదంటే ఎంఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాలను హెచ్చరించారు. దళితుల మీద దాడులా, రాజ్యాంగం మీద దాడులా, రాజ్యాంగం మీద దాడులా, రాజ్యాంగం పైన దాడి చేసిన దుండగులను వెంటనే సుప్రీంకోర్టులో జరిగిన బిఆర్ గవాయ్ మీద జరిగిన చెప్పు దాడిని పూర్తిగా ఖండిస్తున్నాం. దాని విషయంలో ఈరోజు మందకృష్ణ గారి పిలుపు మేరకు ఇక్కడ ధర్నా కార్యక్రమం చేపట్టాం. అదేవిధంగా లోపలికి వెళ్ళి కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఇలాంటి సంఘటనలు ఇదొకటి పూర్తిగా సుప్రీంకోర్టు మీదనే జరుగుతుంది కనుక ఈ సుప్రీంకోర్టుకు సరైన న్యాయం జరుగుతలేదు అనే భావం ప్రజల్లోకి వెళ్తుంది. అది జరగకుండా ఇక ముందైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొని దాన్ని చట్టబద్ధత చేయాలనేది మా ప్రధాన కోరిక, డిమాండ్ కూడా. దాని విషయంలో హైకోర్టులో ఉన్న జడ్జీలందరూ కూడా ఒక తీర్మానం చేసి సుప్రీంకోర్టుకు పంపాలని మేము